దేవానికి స్తోత్రం. మార్గం మాకు బోధిస్తుంది, కత్తులు మాకు నిర్మిస్తున్న దేవానికి స్తోత్రం చదివించుకుంటూ ఇస్రాయేల్ ప్రజల్ని కాపాడడానికి స్తోత్రం. అయా మేము అందరం కూడా నేను అయా నాయన్ని మేము సంగత ఉండగా మీరు మా ఇంతలో లేదో మీరు అద్భుతంగా చేసిన దేవానికి స్తోత్రం. అయ్యా మేము ఈ కష్టం బాధకు శ్రమలు వచ్చినప్పటికీ మరి మాత్రం తొట్టిల్లకుండా సనుక్కోకుండా గురుకోకుండా ఎప్పుడైతే మేము ధైర్యంగా ఉంటామో జాగ్రత్తగా ఉంటామో అప్పుడే నువ్వు ఎంతగానో మమ్మల్ని ఆ శ్రమ నుండి తప్పించుకునే మార్గాన్ని నిలిచిపాడని దానికి స్తోత్రం. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరిని కూడా పేరు పెరుగుతుంది దీవించండి అయ్యా. మరి నా తండ్రి మరి వాళ్ళ మంచి భవిష్యత్తు పొందుకుంటూ మరి ఆశీర్వదించిన చదువుకున్న పిల్లలను ఆశీర్వదించండి. నేను ఉదయకాలం వరకు మరి నెల కస్తూరి వారిలో నా తండ్రి మరి ఎంతో చిన్నపిల్లలు అంతమందిలో మరి మీ వాక్యం మా బిడ్డలు ప్రేమించి నీ ప్రేమను అక్కడ పంచిపెట్టిన దేవానికి స్తోత్రం. అక్కగారి ద్వారా మీరు అవన్నీ చేసిన దేవానికి స్తోత్రం. మరి అక్కడ ఉన్న బిడ్డలందరిలో అయ్యా మరి మీకు చెప్పిన మీరు వినిపించిన స్వరాన్ని ప్రభు వాళ్ళని వాళ్ళలో నిలబడటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా మీకు స్తోత్రం. నేను మీకు వందనాలు ప్రభావ. మరి ఎంతో మంది క్రైస్తవులు అనబడుతున్నారు ఆఫీసులలో మరి ఎక్కడెక్కడ పనుల్లో ఉంటారు, కానీ నేను మీ మాటలు చెప్పుకునేవారు చాలా తక్కువ ప్రభావ. కానీ మరి అక్కగారైతే నేను చిన్నతనం నుండి కుటుంబానికి ఎంతగానో చక్కబెట్టుకుంటూ మరి వాళ్ళ నాన్నకు అమ్మకి ఎగబడి వాళ్ళని ఎంతో గౌరవించి వాళ్ళ మాట ప్రకారం నడుచుకుంటూ మీ ఎదుగు కన్నీటిలో మీరు పిలిచిన మాట ప్రకారం ఆ బిడ్డ ఎక్కడెక్కడో సేవలు చేస్తూ మరి వాళ్ళు మరి తన దూరాన్ని చేస్తూ మళ్ళీ ఎక్కువ నత్తని నీ వాక్యంలో నీ ప్రేమను ప్రజలు చేస్తున్న ఆ బిడ్డకి ఇచ్చిన గొప్ప శక్తిని బట్టి ఆ శక్తిని బట్టి నీకు వందనాలు ప్రభావ. తన మాట తన బ్రతక మరి ఇప్పుడు కాలం ఉన్న టీచర్లు మాకు ఇంత వస్తుంది, మాకు ఏ ఒక్క మాకు అవసరం లేదు అని ఉంటారు ప్రభావ. కానీ అక్కడైతే మరి నేను ఎంతగానో బిడ్డ ఎంత ప్రేమలో ఎంత బాధపడింది ప్రభావ. ఎంత శ్రద్ధగా తీసుకున్న ప్రభావ. నీ మాటను ఎంతగానో శ్రద్ధ తీసుకున్నందుకు నీకే స్థుతిస్తున్నాను ప్రభావ. మేమందరం కూడా నేను శ్రద్ధగా ఉంటే మా మాటకు మేము బతకక అనేక మందిని బ్రతికించగలం, నడిపించగలం, రక్షణలోకి నడిపించగలం. మనం ఆశీర్వదించమని ప్రార్థిస్తాం. మా నోటికి అయ్యా మీరు బూరగా వాడుకొని ప్రార్థన చేస్తున్నాం. అమ్మగారు మాకేం చెప్పనైనా ఆవిడ బూరగా వాడుకొని మరి రేపటి దినమందులైనా మరి నా తల్లి ముందర పనికి వెళ్ళలేంటున్నాగా, మరి డాక్టర్ భావన ఇంటికి కూడా వెళ్ళలేంటున్నాగా, నా తల్లి ఇంతకుముందు గతంలో మరి వివాహం గురించి అక్కడికి వెళ్ళినాం ప్రభా. మరి అక్కడ నా తల్లి మీరు ఎంతగానో ఆశీర్వదించి వాళ్ళు ఎంతో అయ్యా మీ ప్రేమను నా తల్లిని ఆహ్వానించి మరి అక్కగారిని ఎంతో గౌరవించి మరి అమ్మగారి ద్వారా మరి అక్కడ ఎన్నో అద్భుతాలు జరిగిస్తున్న దేవానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాం ప్రభా. మరి నా తల్లి అలనాడు భక్తులని మరి ఎంతగానో వాడుకొని అనేక మందిని రక్షణకు కనిపించిన దేవా, జీవించిన దేవానికి స్తోత్రం చెల్లించుకుంటున్నా. ఏ విషయం పంపించి అక్కడ సారైపోతుంది వాళ్ళని ఆశీర్వదించిన దేవానికి స్తోత్రం. మరి ఇక్కడ కూడా మరి అక్కగారిని మీరు ఎంతగానో మరి నా తల్లి పరిచయం వాడుకుంటున్న విధానం బట్టి స్తోత్రం. పిల్లల విషయంలో మీరు చూడమని సహాయం చేయండి. మరి వాహనం విషయం అయితే మన వాహనం చెప్పే విషయం అయితే మరి రావడం విషయంలో వీటన్నిటి మరి ఇక్కడ ప్రార్థనలు జరగడానికి వీటన్నిటిని అక్కడికి శక్తిని బలం దయచేయమని ప్రార్థిస్తున్నాం. దూతం పెట్టమని ప్రార్థిస్తున్నాం. అయా మీకు స్తోత్రం. అయా ఎంతగానో మీరు ఇప్పుడు ఎల్లప్పుడూ వెనుకలో కోట్లాది దూతలతో మీ పరిశుద్ధ కూడబడుతున్న గొప్ప దూరానికి స్తోత్రం. అయా మీ దగ్గర ఉన్న దూతాన్ని అయా మా కోసమే నత్తని మా కోసం పెట్టి మా కోసం పరిచయం చేసేవాళ్ళు దేవా. ఎంత గొప్ప ప్రేమ వాడవేయానికి స్తోత్రం తండ్రినా. అయా మేమంటే నీకు ఎంత ప్రేమ దేవా, ఎంతగా ప్రేమిస్తున్నా నీ ప్రేమ మేము వదులుకొని ఎంతో మంది ఆగమైపోయినారు ప్రభా. అయానికి మేమైతే మేము వదులుకోకుండా అయా మేమందరం కూడా మరి వదులుకోకుండా నీ ప్రేమలో వాడబట్టకు నీ ప్రేమని అయా మేము పొందుకుంటూ సహాయించమని ప్రార్థన చేస్తాం. 21వ అధ్యాయము 17 నుంచి 22 వరకు చదువుకుందాం. వారిని విడిచి పట్టణం నుండి బయలుదేరి బేతనియాకు వెళ్ళి అక్కడ బస చేశాను. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొనెను. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న యొక్క అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. కనుక దానిని చూచి ఇక మీదట ఎన్నటికీ నీవు కాపు కాయకుందువు గాక అని చెప్పాను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయాను. శిష్యులది చూచి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయినని చెప్పుకొనిరి. అందుకు యేసు, మీరు విశ్వాసం కలిగి సందేహింపకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయటం మాత్రమే కాదు, ఈ కొండను చూచి నేను ఎత్తబడి సముద్రంలో పడవేయబడదు గాకని చెప్పిన ఎడల అలాగున జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
మరియు మీ ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటినీ పొందుదరని వారితో చెప్పాను. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించినాక ఆమేన్ ఆమేన్ ఆమేన్. మన గుర్తులోకి వెళ్ళాడు. అలాగే ఎంతమంది ఈ యొక్క మైకు ద్వారా వాక్యం వింటున్నారో ఇస్కరియోతులాగా అందరి విశ్వాస ఘాతకులు కాకుండా వాక్యం విని మార్పు పొందని జీవితాల్లో ఎంతమంది ఉన్నారో వారితో మాట్లాడండి. దేవ భక్తిహీనుల పైన హఠాత్తున శాపం వస్తుందని మీరు సెలవిచ్చారు. ఈ యొక్క అంజూరపు చెట్టు కూడా నా తండ్రి అది అనుకోలేదు శపించబడుతుంది అని, కానీ హఠాత్తుగా శాపంలో గురైపోయింది. అలాంటి పరిస్థితి నుంచి మమ్మల్ని అందరినీ విడిపించు. చిన్న బిడ్డలు చక్కగా చదివి రోషం వల్ల దేవుని బిడ్డగా ఉండటానికి మీకు ప్రదాయించాం తండ్రి. స్తోత్రం. రేపు జరిగే ప్రతి కార్యక్రమంలో ముందుగడపాల్లో వాక్య పరిచయలు మమ్మల్ని వాడుకోండి. అలాగే నా తండ్రి దేవా, నా తండ్రి మరి ఈ యొక్క నా తండ్రి మీకు మహిమకరంగా ఆశ వాళ్ళ చేర్చి నా తండ్రి దేవా సైన్ఫోల్డ్ బ్లెస్సింగ్స్ నా తండ్రి మీ జ్ఞానాత్మతో మీరు నింపమని ప్రార్థిస్తున్నాం. నిన్నువే మహిమపరచుకోమని మమ్మల్ని మాత్మను మీ చుట్టకే సమర్పిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. చేస్తున్నాడు దేవుని పక్షపాతి కాదు కదా. యాకోబును ప్రేమించాడు, ఎవరిని ద్వేషించాడు? రోజు మన ఒక్కటే అనుసరిస్తుంది. యాకోబును ప్రేమించే శాదులు దొంగ శాస్త్రుల ఏమి మధ్య అర్థం ఎంత చక్కగా తండ్రి దేవుడు లేఖను రాశాడు. యాకోబును ప్రేమించడం ఏంటి, ఏశావును ద్వేషించడం ఏంటి? ఇద్దరు ఆయన పిల్లలే కదా, ఇద్దరు ఆయన గర్భఫలం యెహోవాయిచ్చు బహుమానం. మరి ఎందుకు యాకోబును ప్రేమించాడు, ఎందుకు ఏశావును ద్వేషించాడు? ఏశావు తిండిపోతులు అందరూ ఇంటర్ చూడండి ఒకసారి. అంటే దేవుడి కంటే ఎక్కువ తిండిని ప్రేమించాడు. దేవుడే ఒక దానికంటే నువ్వు ఉద్యోగం ప్రేమించా, పనిని ప్రేమించా, పిల్లల్ని ప్రేమించా, భర్తను దేని దేవుడి కంటే ఎక్కువ ప్రేమిస్తే అదంతా ఏమైతుంది? శాపం. ఏశావు దేవుడు ప్రేమించాడు, ఏశావు శపితం దానిలోకి వెళ్ళిపోయినాడు. అన్ని శాపాలే. వాళ్ళ నాన్న దీవించమంటే వాళ్ళ నాన్న ఏమన్నాడు? అన్నీ అయిపోయినా శాపాలే అన్నాడు. అందుకే ఈరోజు అంజూరపు చెట్టు శపించబడింది. పెట్టినారు. హల్లెలూయా. అందరూ చెప్పండి, శపించబడిన అంజూరపు చెట్టు. మళ్ళీ చెప్పాలి. అంటే ఎందుకు శపించబడిన అంజూరపు చెట్టు అని మనం టాపిక్ పెట్టుకున్నామంటే, చెట్లు అన్ని శపించాలా దేవుడు చెట్లన్నింటినీ? ఈ అంజూరపు చెట్టు మాత్రమే. అంటే ప్రపంచంలో ఎంతో మంది మానవులు ఉన్నారు, అందరినీ శపించరా. శాపానికి గురైన వాళ్ళు మాత్రమే శాపంలో ఉంటారు. మరి దేవుడు ఎవరిని శపిస్తాడు? దేవుడు ఎవరిని శపిస్తాడు? వెరీ గుడ్. చక్కగా చిన్నపిల్ల తరచుకుంటుంది. ఇప్పుడే నేను చెప్పింది, దేవుడి కంటే ఎక్కువ దేని ప్రేమించినా అది శాపమే. దేన్నైనా కూడా, అది డబ్బు కానీ, మనిషి కానీ, పని కానీ, ఉద్యోగం కానీ, చదువు కానీ, ఇంకా ఏదైనా కూడా. మరి దేవుని ప్రేమించేదానికి రుజువేమి? దేవుని ప్రేమిస్తానంటే రుజువేమి? వెరీ గుడ్. మరి టైం ఇస్తున్నాను చెప్పండి. యాకోబు వాళ్ళ అన్న తర్వాత యాకోబు రావాలి, కానీ నేనే ముందు పోవాలని వాళ్ళ అన్న మెడలు పెట్టుకొని వెనక్కి లాగుతాడు. తనే ముందు పోవాలి. ఎంత ఆశించుతాను అంటే ముందు ఎందుకు పోవాలనుకున్నాడు? గర్భంలో ఉన్నప్పుడే పెరుగుపడుతున్నాడు ఇద్దరు. జ్యేష్ఠత్వం నాకు కావాలా, నాకు జ్యేష్ఠత్వం కావాలంటే దేవుడు ఏశావుకి ఇస్తున్నాడు. గర్భంలో అంటే పిండంగా ఉన్నప్పుడే ఆయన ఆలోచనలు జ్యేష్ఠత్వం మీద ఉంది. అందుకనే వాళ్ళని ముందు పోకుండా లాగుతున్నా కూడా బయటకు వచ్చేస్తున్నాడు. ఎట్లా ఏశావు ఎర్రతో ఉందా, ఈయన పెద్దోడు అని చెప్పి జ్యేష్ఠత్వం. కానీ పెద్దోడైనా నాకు తెలిసి చిన్నప్పటి నుంచి ఒక మనసులో ఉంటుంది, జ్యేష్ఠత్వం తీసుకోవాలా. ఈ చిన్నోని వాళ్ళమ్మ ఎక్కువ ప్రేమించింది. ఎందుకు ప్రేమించింది వాళ్ళమ్మ ఎక్కువ? చిన్నోనే ఎందుకు ప్రేమించింది? పక్షపాతం కదా. అది ముఖ్యంగా తల్లికి అన్ని చేసి పెడుతున్నాడు, బండ నేర్చుకున్నాడు. అమ్మ నువ్వు కూర్చోమ్మా, నేను చేస్తా కానీ నువ్వు అలసిపోయినావులే, నేను చేస్తాలే అని వాళ్ళమ్మకు బాగా వంట తోమి అన్ని సాయం చేస్తే, అమ్మ నా కొడుకు ఎంత మంచోడు, ఈ ఏసావు వాళ్ళంతా తిరిగి చెప్పి వాళ్ళ నాన్న దగ్గర కూర్చున్నాడు. వాళ్ళ నాయనకి ఇష్టం, వాళ్ళ నాయనకేమో బేద వంశం అంటే ఇష్టం. మా నాయన్ని సంతోష పెట్టాలని ఆయననేమో అడవులంతా తిరిగి వాళ్ళ నాయన దగ్గర కూర్చుంటాడు. మరి వాళ్ళ నాయన దేవుడి గురించి బోధించలేదేమో. ఇసాకు రిబ్కా వంట చేసుకుంటేనే దేవుడి గురించి చెప్తుంది, అన్ని దేవుడి గురించి చెప్తుంది. మీ నాన్న అలాగా ఇలాగా
మీ నాయనమ్మ చనిపోతే నేను ఎంత ప్రేమించినారా మీ నాయనను, అట్లా అన్ని దేవుడి గురించి చెప్తుంది. దేవుడి గురించి విని 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 యాకోబుకు జ్యేష్ఠత్వం అంటే ఎంత ఇదా. అప్పుడు కూడా జ్యేష్ఠత్వము ఇష్మాయేలు మీ నాన్నను కొట్టాడంట అన్నీ అప్పుడు చెప్పించాడు కదా, అని చెప్పించాడు. పెద్దోడని కొట్టినాడు అవునా అని అన్నీ అనుకుంది. అలాగా ఈ యాకోబు ఆశీర్వాదాలు ఆశించినాడు కాబట్టి దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చినాడు. ఏశావుకు ఆశీర్వాదాల మీద ఏమాత్రం ప్రీతి లేదు. ఈ మధ్యాహ్న కాల సమయంలో వాక్యం వింటున్నాం. మనం నిజంగా దేవుని ఆశీర్వాదం పొందుకోవాలంటే ఆశీర్వాదాల వైపు మనం పయనించాలి. ఆశీర్వాదాలు అంటే ఆసక్తి, తపన, తృష్ణ. దేవుడు ఎవరికి ఇస్తారంటే ఎప్పుడెప్పుడు దేవుని చెందికి రావాలని. సచివాలయంకి పోయి అన్ని పనులు చేసుకొని మరి అక్క దేవికి అన్ని పనులు చేయాలి. ఎవరు లేడానికి పనులు చేసుకొని మీరు ఎంత బాగా వచ్చినారు రోజు మని ఎవరన్నా. ఇంకా ఈమె 2 పిల్లలు చేసుకొని వచ్చింది. ఎందుకు నేను చెప్తున్నాను అంటే పనులు ఉండి కూడా ఇప్పుడు కొంతమంది అయితే వాళ్ళకే పని లేదు వస్తాడు అంటారు కదా, అందుకని చెప్తున్నాను. అందుకని వాళ్ళ పనులు చేసుకొని వస్తున్నాం. మరి మనం పనులు చేసుకొని ఏ టైంకి వస్తున్నాం? దేవుడు మనం కూడా లెక్క అడుగుతాడు. ప్రభా నేను ఎన్ని పనులు చేస్తుంటే నీకంటే ఎక్కువ పనులు నాకు, మరి నువ్వెన్ని పనులు చేస్తున్నావో తూకం ఇస్తాడు. నీ పనులు వాళ్ళ పనులు. మరి తూకంలో మనం తేలిపోతే తేలిపోతుంది. ఈ యాకోబు లాగా తపన ఉండాలి. ఈ చెట్లన్నింటిలో కూడా మనం చూస్తే మొదట ఈ అంజూరపు చెట్టు ఆశీర్వదించబడిందే. ఆ యొక్క అంజూరపు చెట్టు ద్వారా ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి. మనం చూస్తే న్యాయాధిపతులు 9వ అధ్యాయంలో అంజూరపు చెట్టు గురించి ఎంత బాగా రాయబడింది. అంజూరపు చెట్టు అసలు లోకం వైపు వెళ్ళనే వెళ్తుంది. ఎంత మంచిగా ఉపయోగపడినటువంటి చెట్టుగా మనం చూస్తాం. అక్కడ చూడండి, మనం న్యాయాధిపతుల్లో తేటగా ఆ మాట రాయబడింది. 13వ వచనం చదవండి. న్యాయాధిపతులు 9. దేవుని మానవులను సంతోష పెట్టుట, దేవుని మన మానవులను 2 సంతోష పెట్టుట, నా ద్రాక్షారసమును నేనియక మాని చెట్ల మీద రాజునై ఉండి అటు ఇటు అనేది అండర్లైన్ చేసుకోండి. అటు ఇటు అంటే సగం లోకం సగం దేవుడు. నాకు సరిపోదు. ఉంటే దేవులో ఉంటాం, లేకుంటే లోకం. 2 సరిపోదు. అక్కడ చేసే చండాలమైన పనులు చేసి ఇక్కడ హల్లెలూయా స్తుతి మహిమ అని మనము ఎంత స్థుతి చేసినా కూడా, ఎంత ప్రార్థన చేసినా, ఎంత గీ పెట్టినా దేవుడు అన్ని కూడా అడుగుతాడు. వేష్టమ్మా నువ్వు చేసేదంతా బయట నీ పంటని చెరగొట్టే పంట చేస్తున్నావు, అన్ని కోపం వచ్చే పంట చేస్తున్నావు. దేవుడికి ప్రీతికరమైన పనులు చేయడం లేదు. తాగుడు, దొంగతనం, వ్యభిచారం, వేరే వాళ్ళ దోచుకోవడం, ఇవన్నీ చండాలమైన పనులు చేసి దేవా అంటే దేవుడు ఆలకించాడు. అందుకనే దావీదు కూడా ఏమంటావు అంటే, ప్రభు నా హృదయంలో పాపం లక్ష్యం చేస్తే నా ప్రార్థన నువ్వు వినొద్దు. నేను మోకాల మీద చేసినా వినొద్దు, ఉపవాసం ఉన్నా వినొద్దు, ధర్మదానం గోదానం ఏం చేసినా కూడా వినొద్దు ప్రభు అని దావీదే న్యాయంగా మాట్లాడతాడు. అందుకని ఇక్కడ అటు ఇటు అంటే లోకము దేవుడు అనేది వద్దు. తర్వాత అటు ఇటు ఊటకు నేను వచ్చేదనా అని వాటితో అన్నాడు. అప్పుడు చెట్లనియు నీవు వచ్చి మమ్ముని ఏలుమని ముళ్ళ పొద యొద్ద మనవి చేయగా, ముళ్ళ పొద మీరు నిజముగా నన్ను మీ మీద పొదేమో మీరు నిజంగా దాన్ని ఏలుకుంటా రండి, నేను కాల్చి పడేస్తాను. ఇంకో పైన ఉంది చూడండి, రంజీరపు చెట్టు గురించి 10వ వచనం. అప్పుడు చెట్లు నీవు వచ్చి మమ్ముని ఏలుమని అంజూరపు చెట్టు నడక అంజూరపు చెట్టు చెట్ల మీద రాజునై ఉండి, చూడండి చెట్ల మీద రాజునై ఉండి ఇటు అటు ఊటకు నా మాధుర్యమును నా మంచి ఫలములు నేను ఇయ్యక మానుదునా. చూడండి ఇక్కడ మాధుర్యమైన చెట్టు అంజూరం అంటే ఎంత తేజగా దేవుడు ఆశించారు. అంజూరం అంటే మాధుర్యమైంది, మంచి ఫలం. అందుకనే మనం యెషయా 38:20 అంజూరపు ముద్ద పెడితే హిజ్కియా క్యాన్సర్ రోగమే బాగైపోయింది. అప్పుడే రాయబడింది. క్యాన్సర్ రోగానికి మందు దేవుడే రాసి పెట్టినాడు. క్యాన్సర్ రోగానికి మందు ఏది చెప్పండి? అంజూరపు పండ్ల ముద్ద. నేను అందుకే చాలా మంది అంజూరపు పండు తినండి అంటుంటా. ఎవరైనా గడ్డలు అట్లాంటివి అయినా అంటే అంజూర పండు తినండి అని చెప్తుంటా. వాక్యంలో ఉంది కాబట్టి. అంజూర పండ్ల ముద్ద పెడితే హిజ్కియా యొక్క మరణకరమైన రోగం నుంచి ఆయన మరి జీవించాడు. అంటే జీవాన్ని ఇచ్చింది అంజూరపు చెట్టు. అంజూరపు చెట్టు మాధుర్యాన్ని ఇచ్చింది. అంజూరపు చెట్టు మంచి ఫలాన్ని ఇచ్చింది. రోగములను బాగు చేసేది అంజూరపు చెట్టు. ఇంకొకటి, అన్ని ఆకుల కంటే అంజూరపు ఆకులు పెద్దగా ఉంటాయి. అంజూరపు ఆకులతో ఇస్తర ఆకులు కూడా చేస్తారు. భోజనం చేయడానికి కూడా ఉపయోగపడతాయి.
అంజూరపాకులు ఇళ్ళకు కూడా కప్పుకోవడానికి బాగా పెద్ద పెద్దగా ఉంటాయి అంజూరపాకులు. ఆ పెద్ద పెద్ద ఆకుల నీడలో వర్షం వచ్చినప్పుడు పశువులు ఎండకు వర్షానికి పశువులంతా అంజూరపు చెట్టు చుట్టూ ఉంటాయి. మనుషులు కూడా చాలా మంది అంజూరపు చెట్టు నీడలో ఒక్కసారైనా ఉండాలి అంటుంటారు. ఇది ఉసిరి చెట్టు కానీ అంజూరపు చెట్టు కానీ. ఇంత మంచి నీడనిచ్చేటువంటి చెట్టు అంజూరపు చెట్టు, మాధురనిచ్చే చెట్టు, అంత మంచి చెట్టు. కానీ అన్ని చాలా చెట్లు ఉన్నాయి, అవన్నీ శపించవల్ల ఈ ఒక్క చెట్టు శపించినాడు యేసయ్య. ఎందుకు మీరు ఇందాక చెప్పినారు. ఇంకా యేసయ్య మనం చూసినప్పుడు మనలో ఏముండాలో ఫలం ఉండాలి. ఎప్పుడు వస్తాడో తెలియదు. ఇక్కడ అంజూరపు చెట్టు జరిగిన ఈ యొక్క శాపము అక్కడ మనం ఆది కాండంలో చూస్తే మీరు ఫలించి ఫలాభివృద్ధి పొందుడి అన్నారు. భూమి ఫలించుతావు అంటే అంజూరపు చెట్టు మంచి మాధుర్యమైన ఫలాలు ఇచ్చింది, మంచి ఫలాలు ఇచ్చింది, నీడనిచ్చింది. అనేకులు ఉపయోగకరంగా అంజూరపు చెట్టు ఉంది. రాజుగా ఉండమంటే కూడా నేను ఉండను, నేను దేవుడు నాకు ఇచ్చిన పని నేను చేస్తాను. దేవుడు ఇచ్చిన పని చేయకుండా నువ్వు వీళ్ళకి అధికారం వచ్చి నేను రాజుగా ఉండు అటు ఇటు కనుక అంటే నేను రాను, అట్ట ఇటో నేను చేయను అంటే దేవునికే మహిమకరం. దేవుడు నన్ను ఎందుకోసం చేశాడో ఆ మాధుర్యాన్ని ఇవ్వకుండా నేను ఉండను. ద్రాక్ష చెట్టు అలాగే అంజూరపు అలాగే ఉంది, ఇంకా మిగతా చెట్లు ఉన్నాయి అక్కడ. ఆ చెట్లన్నీ అట్లనే ఉన్నాయి. కానీ ఒక్క ముండ చెట్టు మాత్రమే కోరుకుంటుంది. అందరి పోయి అడుగుతున్నారు, నన్ను అడుగుతున్నారు, నన్ను చేసుకొని రాజుగా అవన్నీ ఏమి ఉండమంటున్నావు, నువ్వు ఉండులే అన్నాడు. ఉండ అంటే వాళ్ళు ఏం చేసేసారు, నా నీళ్ళకి రాకుంటే మేము కాల్చి పడేస్తాం. మున్న కాల్చుతాం కదా, దానిపైన చెడ్డవాళ్ళు దుర్మార్గులు వాళ్ళకి సపోర్ట్ చేయకుండా వాళ్ళు చేసే పని తంతం చూడు, అది చూడు, ఇది చూడు, ఇంకా మేమంటే ఇదే అని చర్చిల బిల్లకు ఇచ్చేదారు, మీచాలు ఇస్తారు కదా, అన్నీ చేయవలసిన చెడ్డాన్ని కూడా చేస్తుంటారు. వాళ్ళు ముళ్ళ పొదలకు గుర్తుపెట్టుకోండి. ఎవరైనా సంఘాన్ని పాడు చేస్తున్నారు అంటే వాళ్ళు ముళ్ళ పొదలు. వాళ్ళు రాజులు ఉండే అర్హత వాళ్ళకు లేదు, కానీ వాళ్ళు ఉండాలనుకున్నారు. ఇక్కడ వేరే చెట్లు వచ్చి అడిగినాయా? అడగదా. చెట్లన్నీ వచ్చి ఏవి అడుగుతున్నాయి? అంజూరం అడిగినాయి, ద్రాక్ష అడిగినాయి, ఇంకా మిగతా చెట్లు ఉన్నాయి కదా వాటిని అడిగినాయి. ఉండండి అడుక్కుంటే కూడా మేము ఉండం అన్నాం. అడుక్కున్నా ఉన్నాం. చాలా మంది నన్ను ఆ స్త్రీల అంటే ఈ కుల సమాజంలో స్త్రీలకు ఇలాగ ఉండు అలాగే ఉండని ఛాన్సార్లు అడిగారు. నెల్లూరులో కాన్ఫరెన్స్ జరిగినప్పుడు, ఇంకా కొన్ని చోట్ల టెక్నికల్లో జరిగినప్పుడు మా అమ్మ ఉండిందంట. అడిగారు, నాన్న కూడా ఉన్నారు ప్రెసిడెంట్గా. నేను నాకు అవన్నీ ఇష్టం ఉండదని చెప్పినాను. దేవుని పని చేయడం ఇష్టం, కానీ ఇట్లా అధికారంగా ఉండడం నాకు ఇష్టం ఉండదు. ఇక్కడ ఎంతమంది చెప్పినా శాల్మోన్ అనుకో ప్రెసిడెంట్గా ఉన్నామంటే ఆ ప్రెసిడెంట్ అవన్నీ నేను స్త్రీలకు కూడా పెట్టాను అనుకో. వీళ్ళు ఊరికే సెక్రటరీ అంతే, మనతో ఇప్పుడు ఇంకెవ్వలేదు. అది కూడా ఎందుకంటే నడిపించడానికి ఒకరు ఉండాలి, నేను లేనప్పుడు డబ్బులు పెట్టుకోవడానికి ఒకరు ఉన్నారు, చాలా అంతే. అంతకు మించి ఇంకా ఇవ్వలేదు. ఇప్పుడు ఎవరో అంటారు, మన సెక్రటరీకి ఇంకొక తొత్తు, మన ప్రెసిడెంట్కి ఒక తొత్తు, ఎన్ని అవసరం. వాళ్ళ ఎందుకు వాళ్ళు ఉంటారు? వాళ్ళ పేర్లు ఉండాలా, వాళ్ళ ఫోటోలు ఉండాలి. ఇంతమంది ఉన్నారు ఎందుకంటే చాలా మంది తలపా ఇంతున్నా పడితే చాలా ఫోటోలు, లేదంటే చీరలు ఇస్తారు కదా, పాండిక చీరలు. ఎందుకు పోతారు? 50 మంది 60 మంది ఎందుకుంటారంటే చీరలు ఇస్తారు. అవన్నీ దేవుని లెక్కలోకి వస్తాయి. ముళ్ళ పొద లాంటి వాళ్ళు. ముళ్ళ పొద చెట్టు కాల్చబడినట్టుగానే దేవునికి మహిమకరమైన సేవ చేయని వాళ్ళందరూ కాల్చబడతారు. నాశనం చేయడానికి నాశనం పుత్రుని పుట్టించింది కూడా దేవుడే. అప్పట్లో భూమిలో ముళ్ళ తుప్పలు గచ్చపుదలు లేవు, కానీ దేవునికి విరోధంగా ఏదైతే పొలం ఉంటుందో ఆ పొలంలో ముళ్ళ పొదలు గచ్చ పొదలు మొలుగుతుందాక అని దేవుడు అన్నాడు. ఫస్ట్ లో ఎక్కడ లేవు, ఫస్ట్ లో క్రూర మృగాలు లేవు, ఫస్ట్ లో హానికరమైన జంతువులే లేవు. అన్నిటినీ ఏలండి అన్నారు. అన్ని ఆదాము హవ్వతో స్నేహం చేస్తున్నాయి, కలిసి వాళ్ళు జీవిస్తున్నారు. సింహం ఎప్పుడు సింహం దగ్గరే ఉండేవాళ్ళు, వీళ్ళు నాగపాము దగ్గర ఉండేవాళ్ళు. అది మెడ ఎక్కేది పోయేది, ఎంత మెత్తగా ఉంది కదా ఇది అని అవ్వ అంటే అవును దీని దేవుడు అలా సృష్టించాడు, ఎంత చక్కగా ఉంది, ఎంత మెత్తగా ఉంది కదా అనుకుంటున్నారు. దాంట్లన్నీ తాకి చూసుకుంటారు. అవన్నీ ఒడిలో పండుకున్నా ఏవి హాని చేయాలి, ఎందుకంటే పాము ఎప్పుడు చుట్టుకున్నది కదా. వచ్చి ఒడిలో పండుకున్నా హాని చేయదు. పాము పుట్ట ఎద్ద బాలుడు ఉన్నా అది హాని చేయదు. ఎందుకు? ఆ మొదటి
ప్రపంచం మొదట ప్రపంచం ఏదేంటో ఎలా ఉందో అలాంటి సిచ్యువేషన్ మరలా దేవుడు కలుగతేస్తాడు. ఎప్పుడు అంటే ఈ యొక్క మరి పాత భూమిని, శపితమైన ఈ భూమి శపించబడింది మానవుని పాపం వలన. శపించబడిన భూమిని మరలా తీసేసి ఆశీర్వాదకరంగా కొత్త అవకాశం, కొత్త భూమిని చేసేటప్పుడు మళ్ళా అన్ని ఫలబద్ద అప్పుడు శాపం ఉండదు. అప్పుడున్న చెట్లన్నీ బ్లెస్సెడ్ అయిపోతాయి. ఇక్కడ ఈ అంజూరపు చెట్టు అనుకోలేదు, ఏసే వస్తాడని ఆలోచన లేదు, ఏసే చెప్పిస్తాడని ఆలోచన లేదు. ఈ మధ్యాహ్న కాల సమయం ముందు ఎప్పుడు ఏసే వస్తాడో తెలియదు. మనకు తెలియనప్పుడు ప్రభు ఎప్పుడైనా రాని నేను మాత్రం సిద్ధంగా ఉన్నా ప్రభు అనే జీవితంలో ఉన్నా. ఏసయ్య అక్కడ ఏం పెద్ద దురాశ కలగడం లేదు. ఆ ఆశ దురాశ కాదు. ఏమంటున్నాడు ఏసయ్య? ఒక్క పండే అడిగినాడు. 10 పండ్లు అడిగినాడా? ఎన్ని అడిగినాడు చెప్పండి? ఒక్క పండే లేదా? అంటే అంజూరం చెట్లు ఎప్పుడైనా కనీసం 1-2 ఉంటాయి. అందుకని ఆమోస్లో 1-2 అయినా 1-2 అయినా అనే మాట మాట్లాడుతున్నారు. 1-2 ఫలములు కూడా లేకపోతే చాలా బాధగా ఉంది. ఈ మధ్యాహ్న కాలంలో దేవునికి ఇష్టమైన ఆత్మ ఫలాల్లో ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనం, విశ్వాసం, సాత్వికం, ఆశా నిగ్రహం. ఆశా నిగ్రహం అనేది చాలా శ్రేష్టమైనది. అంటే మనం ఎంత ఓర్చుకుంటామో అంత దేవునికి బ్లెస్. మనం ఓర్చుకోవడానికి ఎంతమంది ఎంత చెడగొట్టేటివన్నిటి అక్కడ స్టోరేజ్ అవుతుంటాయి. ఎంతమందిని చెడగొట్టినాడో వాడందరితో పాటు వాడు భయంకర శిక్ష అనుభవిస్తున్నాం. అపవాది అంటారు, నువ్వు కూడా మా బోటి వాడి అవుతావు, మమ్మల్ని చెడగొట్టి మమ్మల్ని నువ్వు కూడా అంటే నీకంటే ఎక్కువ శిక్ష నేనే అనుభవిస్తున్నాను అంటాడు వాడు. ఎందుకంటే మేము చెడగొట్టినాను కాబట్టి. ఏది చెడగొడితే, ఏది ఫలించకుండా ఉంటే, ఉపయోగకరం లేకపోతే శాపమే. ఇక్కడ దీనిలో ఒక్కటి కూడా లేదు కాబట్టి ఏసయ్య దాన్ని శపించాడు. శపించినప్పుడు శపించింది ఏసయ్య. మనుషులు శపించారా? చెప్పాలి. ఒకవేళ మనుషులగిన శపిస్తే ఉదాహరణ శాపం తగులుతుందా? దేవుని చిత్తం అయితే దేవుడు వాళ్ళలో ఉండి దీన్ని శపించంటే శపిస్తే శాపమే. ఎందుకంటే ఏలియా కూడా అన్నాడు, ఈ 70 మందిని అగ్ని వచ్చి దహించుగాక అన్నాడు కదా. అగ్ని వచ్చింది, శాపం. ఎందుకు శాపించినాడు? అక్కడ 50 మందితో పాటు అధికారిని 50 మందిని ఎందుకు శపించాడు? గర్వంతో మాట్లాడుతున్నాడు. మరి ఆయన పిలిచారా? దిగిరా. ఎన్నిసార్లు పిలిచారా? మొదటి రోజు గర్వంతో అన్నాడు. వాడు అగ్నితో కాలు చచ్చిపోయారంటే 2వ వాడికి బుద్ధి ఉండాలి కదా. నీ రానందుకు అర్జునుడు మా వాళ్ళు చచ్చిపోయి 50 మంది చచ్చిపోయారు. తిట్టుకుంటూ వస్తున్నవాడు. మరి దారి పొద్దున తిట్టుకుంటానే వచ్చి పెద్ద దైవజనులే రా, నీ లాంటి దైవజనం మస్తు చూసినాం లేదు. రాజు పిలుస్తున్నాడు అంటే కూడా అట్లనే ఉన్నావు, కొంచెం కూడా బయటకు రాకుండా అనేసరికి నేను నిజంగా దైవజనుడు అయితే ఈ 70 మందిని దహించు దేవంటే వాళ్ళు 72సారి. మరి 3వసారి వాడు తగ్గించుకున్నాడు. దైవజనుడు వాడు. అయ్యగారు నేను రాజు చెప్పాడు, రాజు మాట వినాలి కదా. రాజు మూర్ఖులైనా చెప్పిన మాట వినాలని అందుకని వచ్చా. దయచేసి నా వెంట రండి అయ్యగారు. నా వెంట రాకపోతే ఆయన మమ్మల్ని తిట్టాడు. మీరు దేవుని చెందని నాకు తెలుసు అంటే సర్లే అని చెప్పేసి వాళ్ళని కళ్ళు ముగించి శోభ్రా వరకు తీసుకుపోయి వాళ్ళకి అన్నం తెచ్చిచ్చి అక్కడ ఇస్తే కాదు కోపం వస్తుంది. వీళ్ళనే అంత ధైర్యం చేయాలి. అప్పుడు రావాలంటే వాళ్ళు అలాగే చేయకూడదు. వాళ్ళు ఎంత విధేయత ఉన్నారు. చెప్పింది చేసినారు. రాజు పొమ్మంటే వచ్చినారు. వాళ్ళు చెప్తున్నారు కదా, రాజు పొమ్మనికి వచ్చావు నువ్వంటే ఎవరో మాకు తెలుసు అంటున్నారు కదా. వాళ్ళు విధేయతగా ఉన్నారు. వాళ్ళని ఏమి హాని చేయరు. విధేయత అనేది మనకి హాని చేయకుండా చేస్తారు. గర్వం అనేది నీ గర్వం నిన్నే అణచివేస్తాయి. నీ అహంకారం నిన్నే అణచివేస్తాయి. నీ గర్వం నీ కుటుంబాన్ని అంతే. అక్కడ వాళ్ళకున్న అనుచరులు 50 మంది చచ్చిపోయినారు. నీ ఇంట్లో 10 మంది ఉంటే 10 మందికి నాశనం. నిన్ను బట్టి 20 మందికి, నిన్ను బట్టి 50 మందికి, నిన్ను బట్టి 4కి, నిన్ను బట్టి 5 మందికి, నిన్ను బట్టి ఇంకా మలమల ఎంతమంది ఉంటే అంతమంది. శాపానికి అర్హులం కాకుండా 3వ అనుకున్న విధేయత అనుకున్నాను. అక్కడ వెంటనే పోయి నువ్వు రేపటికే చస్తావు చూడు నువ్వు అని అన్ని శపిస్తాడు. అక్కడికి పోయి హల్లెలూయా హల్లెలూయా. కాబట్టి శాపం అన్నది దేవుడు అలౌ చేస్తే వస్తుంది, దేవుడు అలౌ చేయకుండా రాదు. అలాగనే మనం సంఖ్యాకాండం 23లో అక్కడ బిలాముకు బాలాకు నేర్పిస్తానమాట బోధ, అన్య బోధ, దుర్బోధ.
మమ్మల్ని ఆశీర్వదించి వాళ్ళని శపించు అని. అప్పుడు అంటాడు, దేవుడు శపించింది నేనేం శపిస్తా? శపించాల్సింది ఎవరు? దేవుడు. అంటే మీరు 23వ అధ్యాయంలో చదువుకోండి. శపించాల్సింది దేవుడు కదా. దేవుడే శపించకపోతే నేనెక్కడ శపిస్తాను? శపించాలి అని 3 సార్లు వాళ్ళని ఆస్వాదించాను. ఇంకా బాగా ఆశీర్వదించడం అని ఇంకా పో. శపించాలంటే నువ్వు శపించొద్దు, ఆశీర్వదించొద్దు, పో నువ్వుకే. నేను ఎందుకు ఊరికే దేవుడు దీవించమన్నాడు, దీవించే పో. గార్ధపంతో అతను బుద్ధి చెప్తున్నాడు. అందుకే గాడిద. నిన్న టైం లేక మనం 3 గాడిదలే చూసుకున్నాం. కంచెల గాడిద, తర్వాత విప్పబడిన గాడిద కదా, అడవి గాడిద. అడవి నరులు అడవి గాడిద వంటి వాడైనప్పుడు వాళ్ళ బుద్ధులు మారుతాయని యోగు 39లో ఉంది. తర్వాత చదువుకోండి, టైం లేదు. కంచెల గాడిద, అడవి గాడిద కదా, ఊరు గాడిద. ఇక్కడ మాట్లాడినటువంటి గాడిద 5 ఉన్నాయి. ఇంకా టైం లేదు మనకి. గాడిద ఎముకతో సైన్సర్ ఏం చేస్తున్నాడు? తల్లి మరియని మోసినటువంటి గాడిద కదా. అట్లా గాడిదల ద్వారా చాలా ఉపయోగాలు ఉన్నాయి. అన్ని గాడిదలు కాదు, కొన్ని గాడిదలు. అంజూరపు చెట్టు ద్వారా ఎన్నో మేళ్ళు ఉన్నాయి. కానీ ఈ అంజూరపు చెట్టు ఒక్క ఫలమైన ఇవ్వలేదు కాబట్టి దేవునికి కోపం వచ్చింది, శపించాలి. ఈ అంజూరపు చెట్లాగా మనం ఉండకూడదు. వేషధారణ. ఈ అంజూరము దేనికి గుర్తు అంటే వేషధారణ. వేసయ అబ్బా పచ్చగా ఉంది, ఎంత బాగుంది, ఒక 12 ఆశతో వచ్చినాను. ఈమె చాలా మోకాళ్ళ మీద ప్రాణం చేస్తుంది, ఉపవాసం చేస్తుంది, చేతులెత్తి చేస్తుంది, అందరికి దాన ధర్మాలు చేస్తుంది, ఈమె దగ్గరికి వెళ్ళాలని వస్తే ఏసయ ఇష్టమైన పదార్థాలు లేకపోతే ఈమె అంతా వేషధారి కాదు అంటారు. ఎంత ఆశతో వచ్చినాడు, ఆయన ఆకలి కూడా వచ్చాడు. అందరూ 10 అడగరా, ఎన్ని అడిగినాడు? ఆ ఒక్కటి వాక్యము. ప్రేమ అంటే వాక్యం. 1 కొరింథీ 13వ అధ్యాయం 13వ వచనం చదవండి. కొరింథీయులకు రాసిన అది కంఠత వాక్యం. మీకు ఛాన్సాలు చెప్పిన కంఠత చేయండి. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ 3 నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ఏంటంట? ప్రేమ. మరి ప్రేమ అంటే ఏంటి? ప్రేమకు నిదర్శనం వాక్యమే. ప్రేమ డంబం కూడా కొలకదు, అంటే వాక్యం డంబం కూడా కొలకదు. ఉన్నది ఉన్నట్టుగానే వాక్యమే. ప్రేమ అంటే ఏదైనా ప్రేమించే వాళ్ళు గొర్రెలు కాస్తారు, గొర్రెలు మేపుతారు. వాక్యమే శ్రేష్టమైనది. వాక్యంతో మనం నింపబడాలి. వాక్యం మనం సరిచేస్తుంది. వాక్యం మనల్ని ఆశీర్వదిస్తాయి. వాక్యం మనల్ని బలపరుస్తుంది. వాక్యం మనల్ని ధైర్యపరుస్తాయి. వాక్యం శాపం నుంచి మనం విడిపిస్తుంది. అందుకే ద్వితీయోపదేశ కాండం 28లో తేజగా మాట ఉంది. 28 1-2 వచనాలు చదవాలి. ద్వితీయోపదేశ కాండం 28 1-2 వచనాలు. నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునే ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే హెచ్చించును. అదే భూమి మీదనున్న సమస్త అంటున్నాడు అక్కడ. రాజులు, యాజకులు, శాస్త్రులు, పరిచయాలు ఎవరైనా ఉన్నది, సమస్త జనముల కంటే ఎక్కువగా నిన్ను హెచ్చించు. శ్రద్ధగా యాడుంది శ్రద్ధ? శ్రద్ధ ఉంటే మొదటినే వస్తా, అన్నిటిని ఇచ్చిపెట్టి ముందు దేవుని సన్నిధికి వస్తా. ఫస్ట్ ప్రయారిటీ మనం దేవుడికి ఇవ్వడం లేదు అంటే అక్కడ శ్రద్ధ ఉందా లేదని తేటగా రాయబడింది. చదవాలి, వినాలి. అక్క అంటుంటది ఆడ వాళ్ళ స్కూల్ వదిలితేనే ఒక్కోసారి ఇంటికి కూడా పోలేదప్ప, ఇట్లే వచ్చిన అదే ఒక అంటే ఇంటికి పోతే మళ్ళీ అదన వాక్యం అయిపోతుందేమో అని. చూడండి, శ్రద్ధ వాక్యం. ఇంకొకసారి రాలేకపోయినా కూడా వింటుంటాను అక్క నేను వాక్యము. శ్రద్ధ చాతగా ఆ వయసు వచ్చిన వాళ్ళను దేవుడు కూడా క్షమిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ఆ మాత్రం మనం పనులు చేసుకుంటున్నారు. ఎందుకంటే బాగా డబ్బున్న వాళ్ళు 40 ఏళ్ళు కూడా ఉండవు, 30 ఏళ్ళు ఉంటేనే మంచం మీద కూర్చొని టీ కాఫీ టీ గ్లాస్ కూడా కడగటారు, కడుక్కో అనేది. టీ తాగిన గ్లాసు కూడా కడగలేని వాళ్ళు ఉంటారు. అన్ని పని వాళ్ళకి. నాకైతే అస్సలు అనిపిస్తుంది. నా టీ గ్లాస్ ఎప్పుడు ఇవ్వను, చిన్న ప్లేట్ కూడా ఇవ్వను. ఇంకా చాలా మటుకు అంటూ నేను ఇవ్వనిస్తున్నాను. ఎందుకు అంటే ఏదో కొంత పని వాళ్ళకు తగ్గితే తొందరగా దేవుని దగ్గరికి వస్తాను.
దేవుని స్తుతిస్తారని ఒక ఆశ. ఒక పనిలో ఇంకొకరు ఆడుకుంటే కొంచెం టైం వాళ్ళకి ఇచ్చినట్టు ఉంటుంది కదా, అది. అంతేగాని పని వాళ్ళు ఉన్నారు కదా అని ఉన్నవి లేనివి చేయడానికి వాళ్ళు. అలాగే మనం ప్రతిదీ సద్వినియోగం చేసుకోవాలి. ఇప్పుడు నీరు మనకి ఇక్కడ దొరుకుతుంది, అక్కడ చిన్న గ్లాసు 50 రూపాయలు. చిన్న గ్లాస్ నీళ్ళు అయితే చెప్పండి, వాళ్ళు నెలకు ఒకసారి కూడా స్నానం చేయరు, ఏదో మురికి నీళ్ళు చేస్తుంటారు. అట్లా చాలా ప్రదేశాలు ఉన్నాయి. ఇప్పుడు పెట్రోల్ బంగారం లాగా అయిపోయింది, డీజిల్ బంగారం లాగా అయిపోయింది, కొనలేకపోతున్నాం అంటున్నారు. గ్యాస్ ఇంకా ఎంత పెరుగుతుందో ఏమో తెలియదు. ఒకప్పుడు 3000కి వచ్చే స్టవ్ మేము టోనీ కొట్టినాలు పోయినప్పుడు 5000, మరుసటి రోజుకే 7000 పెరిగింది. నేను మా వాళ్ళు చెప్పింటే 3 కొన్నారంటే కొంచెం తగ్గించినారు. మేము ఎప్పుడు కస్టమర్స్ కానీ నాకు డాక్టర్ ప్రశాంత్ మేల వస్తే మేడం 7000 పైకి ఉంటుంది అన్నారు. మాదే లాస్ట్, మళ్ళీ ఇప్పుడు ఆర్డర్స్ లేవన్నారు. ఇలాగా మనం ఉన్న వాటిని ఏం చేయాలో సద్వినియోగం చేసుకోవాలి. ప్రతిదీ డబ్బు ఉంది కాదని ఇష్టానుసారంగా వాడడం కాదు, నీళ్ళు ఉన్నాయి కదా అని ఇష్టానుసారంగా ప్రతి దానికి దేవుని దగ్గర లెక్క ఉంది. అందుకే ప్రతిరోజు నీళ్ళు ఇచ్చినందుకు వందనాలు చేయాలి. మీరు ఎంతమంది చేస్తున్నారు లేదు, ఎంతమంది చేస్తున్నారు చెప్పండి. దేవా నీళ్ళు ఇచ్చినందుకు వందనాలు. ప్రతిదీ దేవా ఈ టీ తాగుతున్నా నీకు వందనాలు. తాగడానికి నాకు సెలవు ఇచ్చావు. టీ కూడా నోటు పోయిన వాళ్ళు ఉన్నారా? నీళ్ళు కూడా పోయిన వాళ్ళు ఉన్నారా? కనీసం ఇంత మంచి నీళ్ళు ఇచ్చాం, మురుగులు తాగేటోళ్ళు ఉన్నారు. ఎన్ని భయంకరమైన పరిస్థితి. అది ఎవరికి తెలుస్తుంది? పనులకు పోయేటోళ్ళకు తెలుస్తాయి. పనులు పోకుండా ఇంట్లో వాళ్ళకు పని పాడేళ్ళకు విలువ తెలియదు. కొంతమందికి తెలుస్తుంది, కొందరికి తెలుస్తుంది. అందరికి కాదు నేను చెప్పేది, కొందరికి తెలియదు. అలాగే మనం దేని వేస్ట్ చేయకూడదు. ఎంతమంది దాంట్లో మనం పోతుంటే మనం తిని పడేసినటువంటి తీసుకొని మట్టంతా ఇట్లా అనుకొని తింటున్నారు. చూస్తున్నారండి, మనమైతే ఇంత పెడలు తీసి పడేస్తున్నాం, ఇష్టం వచ్చినంత చూసి కష్టపడాలి కదా, వేస్ట్. ఎంత అంటే ఎంత చేయకూడదు. అది కావాలంటే కుక్కలకు పెట్టాలి కానీ కాలువలో పడేది, గుర్తుపెట్టుకోవాలి. దేవుడు మనకు అన్ని లెక్క చూస్తారు. ప్రతి వస్తువు దాని పని నిమిత్తమే బాధపడతాడు. ప్రతిదీ ఏది పడేయకూడదు, గుర్తుపెట్టుకోండి. అప్పుడే దేవుడు నిన్ను పడేయకుండా ఆశ్రయిస్తాడు. నువ్వు దేనినైనా పడేస్తే అది పనికి రాదని పడేస్తావు, నువ్వు కూడా అక్కడికి రావుకుంటావు. చేస్తాను. ఇప్పుడు ఈ మధ్య అన్ని పనికి వస్తున్నాయని చూపిస్తున్నారు, అవునా? ఒక వ్యక్తి ఎంత చక్కగా మనం బాటిల్ అన్ని ఇష్టం వచ్చినట్టు పడేస్తుంటాం కదా. బాటిల్తో ఒక చిన్న పలక తయారు చేస్తున్నాడు. దాంట్లో ఉన్నాడు, నాకు యూట్యూబ్లో పెట్టినాడు. నదినో మరి సముద్రం ఏమో తెలియదు, మొత్తానికి దాంట్లో ఉండి నేను చేసింది కరెక్ట్ అయితే నాకు అదే ఏదో చెప్పినాను, సబ్స్క్రైబ్ చేయండి అని, నన్ను సపోర్ట్ చేయండి అని పెట్టాడు. అన్ని మొత్తం బాటిల్సే ఉన్నాయి. బాగా నిలబడినాడు. దీనిలో 4 పడవచ్చు అన్నాడు. మళ్ళీ చెప్పినాడు, ఈ బోట్లో అంతా బోట్లో అంటున్నాను, మొత్తం బాటిల్స్ పెద్ద బాటిల్స్ ఒకే సైజ్. చూడు ఎంత తెలివి, ఎంత జ్ఞానం. బాటిల్స్ చాలా చేసి ఆ చిన్న బాటిల్స్ అని నేనైతే పడేది, కట్ చేసి చెట్లు వేస్తాను. అందుకని ఇన్ని చెట్లు అయినాయి. హల్లెలూయా. ఏ కొమ్మని పడేను, కొమ్మ ఎన్నిసార్లు పడేస్తా కదా, మళ్ళీ దాన్ని నీళ్ళు పెడితే ఇప్పుడు కూడా దాంట్లో టబ్లో ఉంది ఒకటి, పడేసిందే కొంచెం కొంచెం నిండిపోతే నీళ్ళు వేసినా 3 రోజులకే చిగురేది. మనం కూడా వాడిపోతున్నామని పడేస్తే దేవుడు ఎప్పుడు మనం ఒకటి పడేసి ఉంటూ ఆలోచిద్దాం. పడేసేది ఎప్పుడు చెత్త చెదారం పడేయడం, అది దేనికి పనికిరాదు. ఆకులు కూడా పడేది, అవి కూడా మళ్ళీ ఎర్రైపోతాయి. అది కాబట్టి ఎప్పుడే కానీ వేస్ట్ చేయదు. ఇక్కడ ఈ అంజూరపు చెట్టు నిజంగా అంత ఆకులు ఉన్నాయి, అంత నీడగిస్తుంది. దాని ఆకుల్లో మరి పెళ్ళిళ్ళప్పుడు దాని ఆకులోనే టిఫిన్ పెట్టేవాళ్ళం. పెళ్ళిళ్ళప్పుడు అంతా అంజూరపు ఆకులు పెద్దగా ఉంటాయి, అంజూరపు ఆకులు దాంట్లో ఆకుల్లో టిఫిన్ పెట్టారు. తర్వాత వీళ్ళు హిందూస్ ఆ ఆకులన్నా ప్రసాదం ఇస్తారు. సపరేట్గా ప్లేట్లు అట్లాంటి ఉండదు, ఆకులలోనే ప్రసాదం పెట్టిస్తారు. హిందూ టెంపుల్స్ దగ్గర అంజూరపు చెట్లు ఉన్నాయంటే అది చేస్తారు, ఆ పెద్దగా ఉంటుంది అది ఆకు. కాబట్టి ఈ సమయం ముందు దేని మనం వేస్ట్ చేయదు, ప్రతిదీ దాని పని నిమిత్తమే దేవుడు చేస్తారు. కాబట్టి దీని ద్వారా నాకేమి ఉపయోగమో అని నువ్వంటే దేవుడు నీతో మాట్లాడతాడు, ఉపయోగకరంగా చేస్తాడు దేవుడు. దేవుడికి మహిమకరంగా వాడవద్దాం, వేషధారణ వద్దు. ఇది అందరికీ చూస్తే ఎంత పెద్ద చెట్టు, ఎంత ఆకులున్నాయి, పచ్చగా ఉంది, కానీ ఒక్క ఫలం లేదు. ఎంత మంచిగా నీడనిచ్చేది, అనేకులు ఉపయోగకరంగా ఉన్నది, అనవసరంగా ఎవరికి ఉపయోగకరంగా లేకుండా పోయింది. ఏ సేకు ఉపయోగకరంగా లేకపోతే ఎవరికి ఉపయోగపడదు. కాన్సెప్ట్ ఇది.
అంజూరం చెట్టు మనకి ఇచ్చే మెసేజ్ ఏంటంటే ఇంతమందికి నీడ ఇచ్చింది అంతవరకు. పచ్చగా ఆకులు ఉన్నాయి, పెద్దగా ఆకులు ఉన్నాయి. వర్షం వచ్చినా కూడా దాని కిందకి చాలా మంది చేతి తెచ్చుకోవడానికి వస్తారు. ఏసయ్య అనేక వర్షం వచ్చినప్పుడు ఇది నీడనిస్తుంది కాబట్టి ఉండండి అనుకోలేదు. ఫలం లేదు. వాక్యం అనే ఫలం లేకపోతే నీకు ఎన్నిన్నా వేస్ట్ అని చెప్పడానికి. తర్వాత విశ్వాసం. మీరు కూడా విశ్వాసంతో అంటే అది అలాగే జరుగుతుంది అని కూడా ఒకటి. దేవుడు ఈ వాక్య భాగం దీవించి ఆశీర్వదించాక ఆమేన్ ఆమేన్ అని చివరి ప్రార్థన. చేర్చుకున్నాను తండ్రి. నేను ఈ రీతిగా తండ్రి ఆశకున్న ప్రాణాలే తండ్రి నేను తండ్రి మీరు తృప్తిపరుస్తున్న విధానానికి తండ్రి వేగిర పడి తండ్రి నేను త్వరపడి తండ్రి నేను మీ యొక్క సాయంత్రానికి వచ్చేటప్పుడు కొడుకు చూపించండి. మీకు స్తోత్రం తండ్రి. దానికి మహారాజు అయినప్పటికీ తండ్రి నేను ఎప్పుడెప్పుడు ఉదయం అవుతుందా, ఎప్పుడెప్పుడు మీ యొక్క సన్నిధానంలో తండ్రి నేను గడపాలని తండ్రి నేను రాజు అయినప్పటికీ ఎంతో ఆశక్తి కలిగి ఉన్నారు తండ్రి. మేమంతటి పనివారం కాకపోయినప్పటికీ తండ్రి మా యొక్క పనుల నిమిత్తమే తండ్రి నేను మునిగిపోయి తండ్రి నేను నీకు ఇవ్వాల్సిన సమయం ఇవ్వకపోతే తండ్రి క్షమించండి తండ్రి. నేను ఇక మీదటైనా తండ్రి నేను ఆ రీతిలో చేసేవాళ్ళు తండ్రి నేను నన్నైతే తండ్రి ప్రతి ఒక్కరూ తండ్రి త్వరపడి వచ్చేటప్పుడు నీకు కృప చూపించండి. నీకు స్తోత్రం తండ్రి. నీకు స్తోత్రం నీకు స్తోత్రం నీకు స్తోత్రం వందనా చేర్చుకున్నాను తండ్రి. అదేవిధంగా తండ్రి అక్క ద్వారా నేను మాట్లాడిన ప్రతి ఒక్క మాటను బట్టి నీకు స్తోత్రం తండ్రి. నేను ముళ్ళ పొదల్లాగా ఉండక తండ్రి నేను పనికి రాని జీవితం తండ్రి కాల్చబడిన జీవితం లాగా తండ్రి మేము ఉండక తండ్రి నేను అంజూరపు చెట్టు వలె తండ్రి నేను నీకు ఉపయోగకరంగా ఉండటకు కృప చూపించాను తండ్రి. వ్యర్థత ఎంత ఉన్నప్పటికీ తండ్రి ఉపయోగకరంగా తండ్రి నేను అది కొంచెం ఉన్నప్పటికీ తండ్రి ఎంతో శ్రేష్టమైన జీవితం మీరు సెలవిస్తున్నారు తండ్రి. నేను నీకే స్తోత్రం నీకే స్తోత్రం నీకే స్తోత్రం తండ్రి. ఆత్మఫలం మాకు లేకపోతే తండ్రి మా యొక్క జీవితం వ్యర్థం కనుక తండ్రి నేను చెట్లను తండ్రి బట్టి తండ్రి నేను మీరు మీ యొక్క వాక్కులో తండ్రి నేను మాకు వివరంగా తండ్రి నేను నీ యొక్క బిడ్డ ద్వారా మాకు మరుగు చేసిన విధానానికి నీకు స్తోత్రం తండ్రి. ఎన్నో రీతిగా తండ్రి నేను మీరు మాట్లాడుతున్నారు తండ్రి. నేను ఎన్నో రీతిగా తండ్రి మీరు మమ్మల్ని గద్దిస్తున్నారు తండ్రి. నేను అందుకే నీకు స్తోత్రం నీకు స్తోత్రం నీకు స్తోత్రం.